హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎర్నింగ్ లూట్స్ అనే. ఈరోజు చెప్పుకో క్యాంపెయిన్లో ప్రతి ఒక్కళ్ళు 100 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో జస్ట్ 2 మినిట్స్ వరకు ఉంటుంది 100 రూపీస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో అలాగే చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఇప్పుడు వరకు మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి చూడండి. ఇక్కడ లూట్స్, ఆఫర్స్, లింక్స్, డీల్స్ ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియో సంబంధించిన ఏమైనా అప్డేట్ వచ్చినా అక్కడ పేమెంట్ స్టాప్ అయినా మీకు టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను వెంటనే. సో జాయిన్ అవ్వండి ఇప్పుడే. సో ఇంకోటి ఏంటంటే, మీకు దీంట్లో ప్రతి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఇన్స్టెంట్గా వచ్చి ఎక్స్పైర్ అయిపోతాయి కదా చిన్న చిన్నవి. సో ఇక్కడ ప్రతిదీ పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ మీరు ప్రతిదీ ట్రై చేస్తే మీరు మంత్లీ శాలరీ కింద కొంత అమౌంట్ అనేది పాకెట్ మనీ కింద అరేంజ్ చేసుకోవచ్చు. సో అది ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇప్పుడే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో. క్యాంపెయిన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ క్యాంపెయిన్ లింక్ మీకు క్లిక్ చేసాక ఇక్కడ ఎలా అడుగుతుంది, ఇక్కడ యూపీఐ అడుగుతుంది. ఇక్కడ యూపీఐ అంటే మీకు పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే ఏదో ఒక యూపీఐ ఇవ్వండి, దానికి రిసీవ్ అవుద్ది పేమెంట్ అనేది. యూపీఐ వచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక నెక్స్ట్ వెబ్సైట్లో రీడైరెక్ట్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కోడ్ అలాగే ఉంటుంది, ఆ కోడ్ ఉంచేయండి. ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేశాక నెక్స్ట్ ఇక్కడ ఎలా వస్తుంది, ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. పాన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, అదేంటి మీకు పాన్ నెంబర్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవ్వడం వల్ల అలాంటి రిస్క్ లేదు, సేఫ్ అండ్ సెక్యూరే. ఈ ఆఫర్ ట్రై చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు సివిల్ స్కోర్ అనేది చెక్ చేసుకోవాలి. సివిల్ స్కోర్ మీరు ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే దేంట్లోనే చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను పేటీఎంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పేటీఎం ఓపెన్ చేసినా కింద స్క్రోల్ చేస్తే అక్కడ చెక్ ఫ్రీ క్రెడిట్ ఉంది కదా, ఇక్కడ దీమే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నెక్స్ట్ ఇక్కడ పైన సిబిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 680 సిబిల్ అనేది ఎంత ఉండాలి, ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఉంటుంది 90% అందరికీ 680 ప్లస్ ఉండాలి. 680 ఉన్నా పర్లేదు, 680 ప్లస్ ఉండాలి సిబిల్ స్కోర్ అనేది. సో మీరు సిబిల్ స్కోర్ 680 తక్కువ ఉందనుకోండి, ఈ ఆఫర్ ట్రై చేయకండి. సో ఫస్ట్ చెక్ చేసుకోండి, 680 ఉంటే ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ఇలా మీరు సిబిల్ స్కోర్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ లాస్ట్లో సబ్మిట్ చేయాలి. ఈ స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆ సిబిల్ స్కోర్ చెక్ చేసుకొని 680 ప్లస్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆఫర్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ పాన్ కార్డ్ అన్ని ఎంటర్ చేసే డీటెయిల్స్ ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేశాక తర్వాత ఇక్కడ వెరిఫై విత్ జీమెయిల్ అని అడుగుతుంది. ఇక్కడ దీని క్లిక్ చేస్తే మీ మొబైల్లో సేవ్డ్ జీమెయిల్స్ అని ఉంటాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆక్యుపేషన్ ఏదో ఒకటి పెట్టుకోండి, ఎడ్యుకేషన్ కూడా ఏదో క్వాలిఫికేషన్ పెట్టుకోండి, యాన్యువల్ ఇన్కమ్ తక్కువ పెట్టుకొని ఇక్కడ ఇది నైదర్ పీఈపీ ఇది ఎలా ఉంచండి, ఇదే పెట్టుకోండి, ఇండియా పెట్టుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఎలో మీద క్లిక్ చేయండి. బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి ఎలో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది, క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి బాక్స్లో. ఒకవేళ రాంగ్ ఉందనుకోండి, మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే కొత్తది జనరేట్ అవుద్ది, అది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీకు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక తర్వాత మీకు డిజిటల్లో ఒక పిన్ అడుగుతుంది, పిన్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ పిన్ తెలియకపోతే మీకు ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేసి రీసెట్ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక తర్వాత ఎలవ మీద క్లిక్ చేయండి. ఎలవ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది. పాన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. నేను పాన్లో నేమ్ ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఫెచ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎలవ్ దిస్ టైం మీద క్లిక్ చేయండి. ఎలవ్ దిస్ టైం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నెక్స్ట్ మీకు ఇక్కడ సెల్ఫీ అడుగుతుంది. సెల్ఫీ ఇవ్వండి. ఇచ్చేసి సెల్ఫీ మీ ఫేస్ కరెక్ట్గా ఇచ్చి ఇక దీని మీద క్లిక్ చేస్తే సెల్ఫీ తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అడుగుతుంది. మీ సిగ్నేచర్ ఇక్కడ చిన్న లెటర్స్తో ఇక్కడ బాక్స్లో సరిపోయేలాగా సిగ్నేచర్ పెట్టండి. తర్వాత సబ్మిట్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్ అవుద్ది. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మీకు నేమ్ పాన్లో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవ్వండి. సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ స్కిప్ కొట్టండి. యాడ్ నామినీ అవసరం లేదు, స్కిప్ కొట్టండి. స్కిప్ మీద క్లిక్ చేయండి. స్కిప్ మీద క్లిక్ చేసాక ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్, మళ్ళీ అదే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి కరెంటా సేవింగ్గా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసాక తర్వాత ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి క్యాష్ దగ్గర. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకవేళ కరెక్ట్ అయితే ప్రొసీడ్ క్లిక్ చేయండి, రాంగ్ అయితే ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేయండి డీటెయిల్స్. ప్రొసీడ్ మీద క్లిక్ చేసాక నెక్స్ట్ ఇక్కడ మీకు ఈసైన్ వియా ఆధార్ మీద క్లిక్ చేయండి. తర్వాత బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ఇందాక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. వెరిఫై అండ్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోయాక ఇలా వస్తుంది, కంగ్రాచులేషన్ మీ నేమ్ వస్తుంది. ఇలా వచ్చిందంటే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఇప్పుడు మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి క్యాష్ బ్యాక్ కోసం.
గూగుల్ ఫామ్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ క్యాంపెయిన్ లింక్ మీకు ఇచ్చేసి ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక అప్పుడు సెకండ్ లింక్ గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ చేస్తే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది మీకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు స్టార్టింగ్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసారో ఓటీపీ వచ్చింది, అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సారీ, యూపీఐడి. మీరు స్టార్టింగ్లో ఇచ్చిన యూపీఐడి ఉంది కదా, ఆ యూపీఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ చెప్పాం కదా, ఆ మొబైల్ నెంబర్ మీరు వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు అది రిజిస్టర్ చేసారో అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీకు ఇందాక స్క్రీన్ షాట్ తీయమన్నాం కదా సిబిల్ స్కోర్ది, ఆ ఇక్కడ మీరు యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆ ఫోటో అప్లోడ్ చేయండి సిబిల్ స్కోర్ది. నెక్స్ట్ ఇక్కడ మీకు లాస్ట్లో మీకు కంగ్రాచులేషన్ మీ నేమ్ వచ్చింది చూసారా, అది స్క్రీన్ షాట్ తీయండి. తీసి ఇక్కడ మీకు యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయండి. లాస్ట్లో మీకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మీ నేమ్ చెప్పాం కదా, కంగ్రాచులేషన్ మీ నేమ్ వస్తుంది, అది కూడా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ అప్లోడ్ చేశాక సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన విత్ ఇన్ 1 అవర్లో మీకు పేమెంట్ అనేది రిసీవ్ అయిపోద్ది. సో అది ఫాస్ట్గా ట్రై చేయండి. రిసీవ్ అయిన వాళ్ళు జెన్యున్గా కింద వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో మీకు కామెంట్ చేయండి జెన్యున్గా పేమెంట్ రిసీవ్ అని. సో అది వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.